ఏమని అడిగింది? క్యాబినెట్ నిర్ణయమా లేకపోతే కనుక విరుద్ధమా అంటే ప్రభుత్వం ఆ రోజున ఏం వాదించింది? క్యాబినెట్ నిర్ణయం ఏమో ఆ ఒక కంపెనీకి ఇచ్చారు, కానీ దానికి అసలు ఆ కంపెనీ మాకు సంబంధం లేదని లెటర్ ఇచ్చింది మాకు గవర్నమెంట్కి. అదేది సిమెన్స్, జర్మనీకి సంబంధించిన సిమెన్స్ కంపెనీ. మేము అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎట్లాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు, మాకు సంబంధం లేదని లెటర్ ఇచ్చింది మాకు. కానీ అప్పుడు ప్రభుత్వం క్యాబినెట్ ఏమి నిర్ణయం తీసుకుంది? అది కాదు, అప్పుడు జరిగిన విషయం ఏంటి? క్యాబినెట్ లో ఏమని పెట్టారు? ఆ సిమెన్స్ అనే కంపెనీ ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు కాబట్టి 90% డబ్బులు వాళ్ళు ఇస్తారు, 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే సరిపోతుంది అని ఇచ్చారు. కాబట్టి 90% సిమెన్స్ అనేదే అంతర్జాతీయ సంస్థ కాబట్టి అంత పెద్ద సంస్థతో 90% డబ్బులు ఇంతవరకు అసలు అది ప్రపంచ చరిత్రలోనే ఎవరితో పెట్టుకోలేదు. అట్లాంటప్పుడు అది ఇచ్చే కోర్సుకి 10% ఇస్తే తప్పేం లేదంటూ క్యాబినెట్లో తీర్మానించారు. కానీ ఆ సిమెన్స్ కంపెనీ అసలు నేను నీకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందమే కుదుర్చుకోలేదన్నది. ఆ కాగితం ఉంది, కోర్టుకి చూపెట్టారు. రెండోది ఏం అడిగారు? వీళ్ళు ఏం చూపించారు? ఈ సిమెన్స్ సంస్థకి ఒప్పందం అని చూపెట్టి డిజైన్ టెక్ అనే సంస్థకి డబ్బులు ఇచ్చారు వీళ్ళు. ఈ డిజైన్ టెక్ ఏమంటది? సిమెన్స్ ఇండియా లిమిటెడ్ అని ఇంకో పేరుతో రిజిస్టర్ చేయించుకుంది. సిమెన్స్ వేరు, సిమెన్స్ ఇండియా లిమిటెడ్ వేరు. అది జర్మనీ సంస్థ, ఇదేమో వీళ్ళు ఇక్కడ పుట్టించిన బోగస్ కంపెనీ. ఇది కొత్తగా పుట్టిన కంపెనీ. ఈ విషయాన్ని వీళ్ళకి ఏది దొరికింది? జిఎస్టి డిపార్ట్మెంట్ అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మీరేమో సోన్సో కంపెనీకి డబ్బులు వేశారు, ఆ డబ్బులేమో 100 కంపెనీల్లోకి డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి,